బాధాకరం. ఈ శనివారం రోజు గేటు పోయినప్పటి నుంచి కూడా మేమంతా బాధపడుతున్నాం. ఇందాక ఇప్పుడు వచ్చిన మేమందరితో మినిస్టర్ గారితో ఎమ్మెల్యే గారితో అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొత్త టెక్నాలజీ యూజ్ చేసి తొందరలో క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కాకపోతే మళ్ళా నీళ్లు చాలా వరకు నదిలో వేస్ట్గా వదిలి మళ్ళీ వరుణదేవుడు కరుణిస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీ ప్రకారంగా తొందరలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. రాఘవేంద్ర ఇప్పుడు కామన్గా ప్రతిరోజు వర్గంలోనే ఈ నది ప్రవహిస్తుంది. అక్కడ అక్కపక్కన ఏదైనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ప్రాణులకి కానీ మనుషులకు కానీ పొలంలో ఏదైనా పంప్ సెట్ వేసే వాళ్ళు కానీ ఇబ్బంది కాకుండా ఏమి అక్కడ నియోజించారు మీరు? ప్రస్తుతం ఈ ఫ్లోయింగ్ రావడం వల్ల పెద్ద నదీ తీర ప్రాంతంలో నష్టమేమి లేదు. ఇంకా ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి ప్రమాదం లేదు. వర్షాలు ఉండే మటుకు ఖచ్చితంగా ప్రమాదాలు చాలా ఉండేవి. నదీ తీర ప్రాంతంలో ఉండే పంప్ సెట్లు కూడా పూర్తిగా